దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎన్నో వాక్య సత్యాలు నేర్చుకున్నాము. దాదాపుగా మోషే మరి ఏ విధంగా ఇశ్రాయేలును నడిపించాడు, ఏ విధమైన తపన కలిగి ఉన్నాడు, అతని బాల్య దశ ఏంటిదో, తన తల్లిదండ్రులు ఏంటో క్షుణ్ణంగా దేవుడు మనకు చిన్నపిల్లలు సండే స్కూల్లో నేర్పించినట్లుగా నేర్పించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే చనిపోయాడు. అంతకుముందు అహరోను చనిపోయాడు, అంతకుముందు మిరియాము చనిపోయింది, ఇప్పుడు మోషే చనిపోయాడు. ఇప్పుడు ఎవరి నాయకత్వంలో మనము మరి ఇశ్రాయేలు నడిపించబడుతున్నారు అనంటే కేవలము యెహోషువ నాయకత్వం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెహోషువ నాయకత్వములో ఇప్పుడు ఇశ్రాయేలు నడుస్తూ ఉన్నారు. మోషే చనిపోయాడు, బాధాకరమైన విషయం. అయినా దేవుని యొక్క సెలవు, దేవుని మాట కదా, ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి తల ఒగ్గారు, యెహోషువను తమ నాయకుడిగా అంగీకరించారు. మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం మరి మొదటి వచనంలో మనము చదువుకున్నట్లయితే, మరి అంతమంది ఉన్నప్పటికీ దేవుడు నా తర్వాత మరి ఎవరు నడిపిస్తారు, ఎలాగా అతడు నమ్మకమైన వాడే, సమర్థుడై ఉండాలి కదా స్వామి అంటే వెంటనే చెయ్యి యెహోషువ వైపు చూపించినట్లుగా మనం గత మరి వారంలో నేర్చుకున్నాం. అది యెహోషువకి ఎంత ధన్యతో చెప్పలేం. 12 మంది శ్రేష్టంగా ఎంపిక చేసి ఆ వాగ్దాన దేశమును వేగు చూడమని పంపించిన ఆ 12 మందిలో శ్రేష్ఠుడయ్యాడు. ఇశ్రాయేల్ అందరిలో ఈ 12 మంది శ్రేష్ఠులని, వాళ్ళు గోత్రానికి ప్రథములై ఉండాలనుకుంటే అందులో వీరు శ్రేష్ఠులయ్యాడు. దాన్ని బట్టి నేను ఎంతో ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాను. ఇంత యోగ్యత, ఇంత భాగ్యం ఇచ్చాడు. అయితే ఈ యెహోషువ ఎలాంటి వాడు అనంటే నమ్మకమైన వాడు, సమర్థుడు మాత్రమే కాకుండా 32వ అధ్యాయం నిర్గమకాండంలో మరి సీనాయి పర్వతం మీద మేఘములో మోషే ఉన్నారు. ఆ యొక్క ధర్మశాస్త్రం తీసుకోవడానికి, ఆ ఆజ్ఞలు గల పలకలు తీసుకోవడానికి, ఇంకా ఆలయం విషయం, ఇంకా అనేకమైన విషయాలు చెప్పడానికి దేవుడు అక్కడికి పిలిచాడు కదా. కాబట్టి పిలిచిన వాళ్ళు అక్కడ కదా, దేవుడు అక్కడ పిలుస్తాడు, ఆయన ఒక్కడే వెళ్ళాడు, ఇంకోటి వెళ్ళడానికి లేదు. అయితే ఈ యెహోషువ దిగువనే ఉన్నట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుంటే ఆశ్చర్యం గొలిపే సంగతి అక్కడ రాయబడి ఉంది. ఏంటి అంటే యెహోషువ క్వాలిటీ మనకు అర్థమవుతుంది. 40 రోజులు ఉండి వచ్చినటువంటి ఆయన ఆ మేఘములో దేవునితో మాట్లాడుతున్న ఆ యొక్క మోషే ఆ మేఘములో వేసే సముఖములో ఉన్నాడు. 6 రోజులు బాగానే గడుస్తాయి ఆయనకు, కానీ టైమే తెలియదు అసలు. కానీ 32వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కన ఆ ప్రక్కన వ్రాయబడి ఉండెను. ఆ పలకలను దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, ఇదేంటండి, ఏం ధ్వని? పాలెములో ఉన్న ధ్వని. మరి యెహోషువ ఎక్కడున్నాడు? పాలెనికి దూరంగా కొండ దిగువన ఉన్నాడు. గొప్ప విషయం అండి. యెహోషువ యొక్క క్వాలిటీ మనం చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా తరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాలెంలో అందరూ విగ్రహాన్ని దూడం చేసుకొని అక్కడ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే దేనితో సంబంధం లేకుండా, ఏది పట్టకుండా, కేవలము నాయకుడు ఆయన దేవుని సముఖంలో ఉన్నాడు, ఏం తీసుకుని వస్తాడో, ఎప్పుడు వస్తాడో అని ఆయన 40 రోజులు అక్కడ ఉంటే ఈయన 40 రోజులు కూడా కింద ఉన్నాడేమనిపిస్తుంది. ఎందుకంటే ఈయన రాగానికి ఈయన కనపడ్డాడంటే ఏమైనా ఫోన్ ఉందా?
ఏమైనా కబురు చెప్పాడా? పలానా రోజుకు నేను దిగొస్తానని చెప్పాడా? మోషేకే దేవుడు చెప్పలేదు, నువ్వు 40 రోజులు ఉండాల్సి వస్తుంది, మొత్తం చదువుకొని రా అని చెప్పలే. సంఖ్య చెప్పలేదు, నువ్వైతే కొండ మీదకి రావాల్సి ఉంది అని చెప్పాడు. అంత మటుకే కదండి. కాబట్టి అక్కడ నాయకుడు ఏమీ చెప్పలేదు, దేవుడు నాయకుడికి ఏం చెప్పలేదు. దేవుని సముఖములో ఆ యొక్క కొండ మీద నాయకుడు ఉన్నాడు. కొండ దిగువన పరిచర్య చేసినటువంటి యెహోషువ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వచ్చి మోషే కలుసుకున్నాడు. ఇది నమ్మకత్వం అనగా ఇలా ఉంటుందని మనము గ్రహించాలి. అందుకనే వేలు చూపించడం ఎవరి వైపు చూపించాడు? దేవుడు. మోషేకు కూడా మర్చిపోయాడు ఆ విషయం. మోషేకు కూడా అంత గుర్తు లేదు. అయినా నేను ఎలా ఎంపిక చేసుకుంటాను, నేను ఎలా రికమెండ్ చేస్తాను, ఆయనే చూపించాలి కదా అనుకుని ఉంటాడు మోషే. వెంటనే దేవుని వేలు యెహోషువ వైపు వెళ్ళింది. ఇతనికంటే సమర్థుడు, నమ్మకస్తుడు మరొకడు లేడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు నమ్మకస్తుడైనటువంటి ఈ యెహోషువ ఇంకా ఏం చేస్తున్నాడంటే, దేవుడు నువ్వు సమర్థుడు, నీ ఘనతలో కొంత అతని మీద ఉంచు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 34:9 మోషే అతని మీద చేతులించినప్పుడు అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థనలో శ్రీదేవి జ్ఞాపకం చేసింది కదా, ఆయన 7 ఆత్మలు కలిగిన వాడు, జ్ఞాన వివేకములు కలిగిన, ఆయన ఆధారపడి ఆయన ఆత్మ కలిగిన వాడు దేవుడు కనుక, బుద్ధి జ్ఞానం కలిగిన వాడు, యెహోవా యందు భయము భక్తి కలిగినటువంటి వాడు. ఈ ఆత్మ పూర్ణత ఎవరిలోకి వచ్చేసింది అనంటే యెహోషువలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అతన్ని దేవుడు నాయకుడిగా చేశాడు. ఇప్పుడు అతనితో చెప్తున్నాడు కదా, నువ్వు కుమారుడైన మరి మోషే పరిచారకుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చాడు. మోషే చనిపోయాడు, ఇప్పుడు నీవే ఈ జనాలకు నాయకుడుగా. మోషే ఇలా నడిపించాడు, నీవు నడిపించాడు. నువ్వు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశానికి మీరు వెళ్ళాలి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానని చెప్పాను. కాబట్టి మీకు ఇస్తాను. నువ్వు బ్రతుకు దినములన్నిటి ఏ మనుషుడు నీ ఎదుట నిలబడు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు వాక్యం చదువుకో, నిబ్బరంగా ఉండు. నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలగొద్దు. ధర్మశాస్త్రాన్ని బోధించాలి, నువ్వు అనుసరించాలి, ధ్యానించాలి దివారాత్రులు. నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటావని ఈ మాటలన్నీ కూడా మరి 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదివితే అక్కడ రాయబడి ఉంది. ఇంకా చెప్తాను, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని చెప్పాడు. యెహోషువకు దేవుడు ఆ మాట చెప్పగానే ధైర్యం తెచ్చుకున్నాడు. మరి ఈ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, నన్ను ఈ ప్రజలు ఎలా అంగీకరిస్తారో, దేవుడైతే ఈ మాటలన్నీ నాకు చెప్పాడు అని తన మనస్సులో అనుకుంటూ ఉండగా, ప్రజలు కూడా దేవుడు తన్ని ఎన్నుకున్నాడని, జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడని, మోసే తర్వాత ఇతడే నాయకుడని గ్రహింపు కలిగి 16వ వచనం మరి మనము నేర్చుకుంటే అక్కడ ఒక మాట చెప్తూ ఏమని, అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోవుదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుతారు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిది. ఇప్పుడు ఇక యెహోషువకున్న కాస్తంత భయము, అనుమానం పోయింది. ఎందుకని? దేవుడు చెప్పాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు మోషేకు తోడు ఉన్నట్లు నీకు తోడు ఉంటా. నేను చెప్పాను కదా, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తా. నీ ముందు ఎవడు కూడా నిలవలేడు. నీ బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉంటాడని చెప్పావు కదా. ఇక దేవుని మాట అదే అయింది. మళ్ళీ ఇశ్రాయేలుడు కూడా మేము మోషేకు లోబడినట్టే లోబడతాం, నువ్వు ఏం చెప్తే అది వింటాము, నీకు ఎదురు తిరిగేవాడు నీ మాట వినని వాడు మరణశిక్ష పొందుతాడని ఏక మనస్సు అందరూ చెప్పారు. ఇక ధైర్యంగా
అడుగులు వేస్తూ దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తున్నారు. ఇశ్రాయేళ్ల యాత్ర ఎలా ఉంటదంటే, వాళ్ళ యాత్ర చేస్తున్న ఆ మార్గమంతా కూడా దైవ విరోధులైనటువంటి వారిని, వీరిని ఎదిరించే వారిని, వీరితో యుద్ధం చేసేవారిని, అలాగే అప్పటికే వీరి దేశాలను ఆక్రమించుకున్న వారందరినీ సంహరించమని దేవుడు చెప్పారు. ఆ వరుసలో అడ్డు వచ్చిన వారిని, మరి ఎదిరిస్తున్న వారిని, రాజాలకుండా దారికి అడ్డం పడుతున్న వాళ్ళందరినీ కూడా హతమారుస్తూ యుద్ధం చేస్తూ వాళ్ళని జయిస్తూ వస్తున్నాడు. అలా ఒక్కొక్క ప్రాంతాన్ని జయించుకుంటూ వచ్చి అళ్ళంత దూరంలో ఎరుకో ఉండగా అక్కడ బస చేసి వాళ్ళు యెహోషువ ద్వారా 2 వేగుల వాళ్ళను అక్కడికి ఎరుకోకు పంపించారు. మనకు తెలుసు కదండి. ఈ విధంగా ప్రతి అడుగు కూడా దేవుడు తనకు చెప్పిన ధైర్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ఊతాన్ని బట్టి, ఆ యొక్క ఇశ్రాయేలు కూడా మేము మోషే మాట విన్నట్టే నీ మాట వింటామని చెప్పిన దానిని బట్టి బయలుదేరి వీళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. ఎప్పుడండి ఇతను పరిచారకుడు అయ్యాడు? గతంలో నేర్చుకున్నాం కదా. 19వ అధ్యాయం 18 నుండి 20 వచనం వరకు చదివితే నిర్గమకాండంలో దేవుడు జనులందరినీ నువ్వు తీసుకొనిరా, కానీ కొండకు దగ్గరగా ఎవరిని రావద్దను, 3 రోజులు వారు పవిత్రపరచుకొని ఇక్కడికి రావాలి, ఆ తర్వాత నేను సీనాయి కొండ మీదకి దిగొస్తా, నువ్వేమో మరి ఆ కొండ దగ్గరికి రా, నేను నీతో మాట్లాడతాను అని చెప్తే వాళ్ళంత దూరాన కొండకు దిగువగా వాళ్ళందరినీ పెట్టి ఒక మేర గీసి, మేర దాటి ఎవడు రావద్దని చెప్పి నేనేమో మేర దాటి అక్కడికి వెళ్తే దేవుడు మోషేతో మాట్లాడడం మొదలు పెట్టాడు. 18 నుండి 20 వరకు మీరు తర్వాత చదువుకోండి. మోషే మాట్లాడుతుంటే దేవుడు మరి జవాబిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే మోషే జవాబిస్తున్నాడు. సంభాషణ సజావుగానే సాగుతుంది అని మనం గతంలో తెలుసుకున్నాం. అయితే ఒక్కసారి ఉన్నట్టుండి నేనున్న ఆయన ఆ మేఘ శిఖరం మీదకి దిగొచ్చాడా, ఆ పర్వత శిఖరం మీదకి నువ్వు కూడా నా దగ్గరికి ఎక్కిరా అంటే క్షణం ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. చూసారా మోషే? ఆ రోజు ఆ యొక్క విధానాన్ని గమనించి అప్పటి నుండి అనుకున్నాడు ఎవరు? యెహోషువ, ఈయనకు నేను పరిచారకుడిగా ఉండి ఈయనకు నేను పరిచయం చేస్తే నేను ధన్యుణ్ణి అయిపోతాను అనుకున్నాడు. అప్పటి నుండి అతను పరిచారకుడిగా ఏర్పరచబడ్డాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 24వ అధ్యాయం 13వ వచనం చదివితే, మరలా కొండపైకి వెళ్ళడానికి ధర్మశాస్త్రాన్ని పలకలనివ్వడానికి రమ్మనమని చెప్పినటువంటి ఈ మోషే వచ్చినప్పుడు మోషే పరిచారకుడైన యెహోషువ అతనితో కూడా లేచాడని రాయబడి ఉంది. అంటే ఇక ఆ క్షణమే తనకు ఎప్పుడైతే ఆయనున్న ఆ మేఘములోకి, ఆయనున్న మహిమలోకి మోషేను రమ్మనగానే క్షణం ఆలస్యం చేయకుండా మరి వెళ్ళాడు. చూసారా? అది చూసి ఇతనికి నేను దాసోహం, ఇతనికి నేను పరిచారకుడిగా మారిపోతా, ఇతనికి నేను పరిచయం చేస్తే నా జీవితం ధన్యమైద్దని అనుకున్నాడు యెహోషువ. అప్పటి నుండి పరిచారకుడిగా స్థిరపడినట్లుగా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక దేవుడు అతనితో మాట్లాడుతూ, మోషే కొంతమంది రాజులను జయించాడు, ఇంకా జయించాల్సిన స్థలాలు, స్వాస్థ్యాలు చాలా ఉన్నాయి, రాజులు కూడా ఉన్నారు. ఇక మోషే వదిలిపెట్టిన పనిని నువ్వు స్వీకరించి నేను చెప్పినట్లుగా నీవు దేవుని సన్నిధిలో నిందారహితంగా కుడికి ఎడమకు తొలగకుండా జాగ్రత్తగా ఉండు, ధర్మశాస్త్రాన్ని చదువుకో, ధర్మశాస్త్రుడు కుడికి ఎడమకు తొలగొద్దు, చదివిన దాన్ని ధ్యానించు, తప్పకుండా వాళ్ళకు బోధించు అని కూడా చెప్పాడు. ఎన్ని మాటలు యెహోషువకు దేవుడు చెప్పాడో ఆ మొదటి అధ్యాయంలోనే మీరు 1 నుండి 9 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆ చెప్పినట్లుగానే చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇతడు గోత్రానికి ప్రథముడని కూడా వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండం 13:2 ప్రథముడై ఉన్నాడు, ప్రధానుడై ఉన్నాడు. ఈ ప్రధానుడైన వాడు మరి ఒక మంచి లక్ష్యం కలిగి ఉన్నాడు. ఆ యొక్క మోషే హయాంలోనే వేగు చూడడానికి ఆ యొక్క కళ్ళ ఏమంటారు, మనకు అంటే పూతవేటు దూరం అనొచ్చు, లేకపోతే
మరి చూస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం సేపు అంటే కంటికి కనపడేంత దూరంలోని వాగ్దాన దేశం ఉంది. ఆ వాగ్దాన దేశం చేరడానికి అందుకే కదా మోషే నా కొండ ఎక్కించి నువ్వు తూర్పుకు, పడమటకు, ఉత్తరానికి, దక్షిణానికి మొత్తం చూడు, బాగా చూడు, నేను చూడనిస్తాను కానీ ప్రవేశింపనీయనని చెప్పాను కదా. అందుకని చూడు, చూసిన తర్వాత నువ్వు మృతి పొందుతావన్నాడు. అలాగే కళ్ళార చూశాడు, మృతి పొందాడు. ఇప్పుడు అంత దగ్గరలో ఉన్నటువంటి అక్కడికి చేర్చడానికి ఇప్పుడు యెహోషువ నాయకుడిగా నాయకత్వం వహించి దేవుని మాట చొప్పున తీసుకొని వెళ్తూ ఉన్నాడండి. అయితే ఇతడు గోత్రమునకు ప్రథముడై ఉన్నాడు. అయితే వీళ్ళు వెనుకకు వెళ్ళాలనుకుంటున్న వారికి ఏం చేశాడు తెలుసండి? ఒకప్పుడు యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా వస్త్రాలు చింపుకొని అడ్డుపడినటువంటి వాళ్ళు అన్నమాట. ఏమండి, ఆ వెళ్ళిన 12 మంది కూడా గోత్రానికి ప్రథములే. కానీ ఆ రోషము, వీళ్ళల్లో ఉన్న రోషము, పట్టుదల, దేవుని కార్యాల మీద నమ్మకత్వం ఆ తక్కిన 10 మందికి లేదు కదా. కాబట్టి ప్రథముడయ్యాడు, మంచి మంచి జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే ఒక ఇశ్రాయేలీలు మళ్ళీ వెనకకి వెళుతుంటే అడ్డుపడేవాళ్ళలాగా, వస్త్రాలు చెప్పుకొని అడ్డుపడేవాళ్ళలాగా కాలేబు ఉన్నాడు, యెహోషువ కూడా ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ మంచి లక్షణాలే ఇతన్ని నాయకునిగా చేశాయని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే జనులను నిమ్మలపరిచి, కాలేబు గురించి రాసిన జనులను నిమ్మలపరచడం అంటే అండి, ఆ నిమ్మలపరిచే నిదానము అది ఎవరికి వస్తుందంటే నీతి గల వారికి ఉంటుంది అన్న వాక్యంలో ఉంది. కాబట్టి ఒక నీతి, భయము, భక్తి, ఆ నమ్మకత్వం, సమర్థత కలిగిన వాళ్ళు ఎవరు అంటే యెహోషువ, కాలేబు. ఇద్దరిలో కూడా మన దేవుడు యెహోషువని ఎంచుకున్నాడు. ఎందుకంటే అసలు మోషే యొక్క సమర్థత, మోషేను దేవుడు వాడుకుంటున్న విధానం, మోషే ఎలాంటి సమర్థుడై ఆయన కొండ శిఖరం మీద దిగొస్తే క్షణం ఆలస్యం లేకుండా రమ్మనగానే వెళ్ళిపోయాడు చూసావా. దానికి విదా అయిపోయి వెంటనే ఆయన పరిచారకుడికి చేరాడు. ఆ పరిచారకుడు నమ్మకంగా వెంబడిస్తున్నాడు. ఏమండి, పాలెములో లేకుండా ఆ కొండ దిగువని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడంటండి. ఎంత ఆశ్చర్యం! ఎన్ని రోజులు, రేపు వస్తాడేమో, ఎల్లుండి వస్తాడేమో, 60 వస్తాడేమో, 10 రోజులకు వస్తాడేమో అనుకుంటున్నాడు. రాకపోయేసరికి అలాగే ఆయన వచ్చే వరకు ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. నిజంగా 40 రోజులు అయిపోయిన తర్వాత మోషే దిగొస్తే మోషేకు ఎదురుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగున గాక. ఈ నమ్మకత్వమే, ఈ సమర్థతే మరి ఇతన్ని దేవుడు ఎంచుకోవడానికి ఒక క్వాలిటీ అయ్యింది అని నేను నమ్ముతున్నాను. అందుకే దేవుడు అతని వైపు చేవి చూపి నీ ఘనతలో కొంత అతని మీద ఉంచు, ఇతడు ఆత్మను పొందినవాడు అన్నాడు. సమర్థుడే కాదు, నమ్మకత్వం కలిగిన వాడే కాదు, ఆత్మను పొందినవాడు అని చెప్పాడు. అందుకే మరలా మోషే కూడా తన చేతులను అతని మీద ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. దేవునికి మహిమ కలిగిన గాక. చక్కని క్వాలిటీస్ కలిగి, సమర్థత కలిగి ఇప్పుడు ఇశ్రాయేలు నడిపించుటలో తానే ముందున్నట్లుగా యెహోషువ నుంచి మనకు రాయబడి ఉంది. ఇంకా అందుకే అంటాడు, ఈ యెహోషువ మాత్రమే, కాలేబు యెహోషువలు మాత్రమే నిండు మనస్సుతో, నిండు హృదయంతో నన్ను అనుసరించారు కనుక నేను వీళ్ళను మాత్రమే నేను ఆ కానాను చేరుస్తాను అని చెప్పారు. ఎవరెవరైతే వెనుకకు వెళ్ళాలనుకున్నారో వాళ్ళలో చాలా మంది మరి కొంతమంది అవిధేయులు, అవివేకులు, అరణ్యములోని వారి శవములు రాలిపోయినవని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. 10 మంది మాత్రమే ప్రవేశిస్తారు అంటే ఇశ్రాయేల్లో 10 మందే ప్రవేశించారండి. క్షమించండి, 2 ప్రవేశించారా? 10 మంది పోయారంటే ప్రధానులై, గోత్రకర్తలుగా ప్రధానులైన వీళ్ళల్లో 2 ఎన్నికయ్యారు. కానీ ఆ ఇశ్రాయేలులో ఎవరెవరైతే నిండు మనస్సుతో ప్రభువును అంగీకరించారో వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మాట విని వెనకకి వెళ్దాం అనుకున్నారు చూసారు, వాళ్ళందరూ తెచ్చారు. అది విషయం. అయితే ఈ తక్కిన జనాంగం అంతటిని ఇప్పుడు యెహోషువ నడిపించే బాధ్యత తీసుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, ఆయనకు అలాగా వెళ్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇతనిలో ఎలాంటి
మంచి లక్షణాలు ఉన్నాయంటేనండి, వీళ్ళను జనులను వెనకకి వెళ్లకుండా వీళ్లే వస్త్రాలు చింపుకొని వీళ్లే బాధపడుతూ వాళ్ళని అడ్డుకునేలాగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు ఈ ఇద్దరు మాత్రమే ప్రవేశిస్తారు. అంటే ఈ వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళ 10 మంది 12 మంది వెళ్తే 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు కనుక వాళ్ళ అరణ్యంలో వర్షాలు రాలిపోతాయి. వాళ్ళ మాట విని వెనకకి వెళ్ళిపోదాం అనుకోరు, చూడు వాళ్ళు చేస్తారు. కానీ నమ్మకమైన మంచి సమాచారం చెప్పి జనులను వెళ్లకుండా అడ్డుకోగలుగుతున్నారు చూడు, ఈ ఇద్దరు మాత్రం ప్రవేశిస్తారు. ఎవరైతే అమ్మో మేము కొల్లబోతాము, మా పిల్లలు మేము ఏమవుతామని అనుకుని ఏడ్చారు చూసారా, ఏడ్చిన వాళ్ళందరూ తెచ్చారు. వాళ్ళ పిల్లలు మాత్రం అందులో ప్రవేశించేలాగా నేను చేస్తాను, మీ నాయకత్వంలో మీరు ఆ పని చేయండి అని ప్రభు చెప్పి యెహోషువ నాయకత్వంలో మరలా ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ వైపు ప్రయాణం చేస్తున్నారని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు, జ్ఞానం కలిగిన వాడయ్యాడు, మంచి వాడయ్యాడు. చూడండి, మొదటి వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మోషే నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ అని రాయబడి. అలా చాలా సార్లు అలాగే రాసి ఇక్కడికి వచ్చేసరికి ఏమండి ఏం చెప్తున్నారు? చివరి అధ్యాయం 32వ వచనం మీరు చదువుకుంటే తర్వాత దేవుని దాసుడైన యెహోషువ అని రాశారు. పరిచారకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి దాసుడుగా యెహోషువ తన జీవితాన్ని ముగించాడు అని మనం గ్రహిస్తున్నాం. ఇంకా ఇతను ఏ విధంగా మోషే నాయకత్వంలో మరి ఇంకా మిగిలిన రాజ్యాలను ఎలా జయించాడో మనము గమనించి తెలుసుకున్నట్లయితే, ఇక మొట్టమొదటి రాజ్యం జయించాల్సింది ఏంటది యెరికో. ఈ యెరికోకు వేగుల వారిని పంపారు. వేగుల వారు వెళ్తే వెంటనే ఆ యొక్క ప్రాకారం మీద కాపురం ఉన్నటువంటి ఆ యొక్క రాహాబు వాళ్ళ ఇంటికి ఆమె వాళ్ళని చేర్చుకుంది అని వాక్యంలో ఉంది. అక్కడకు రాహాబు ఇంటికి వెళ్ళారు వీళ్ళనేమో యెహోషువ 2 అధ్యాయంలో రాయబడితే ఈ పరిశుద్ధాత్ముడు వివరంగా మనకు రాశాడు. ఎందుకంటే వీళ్ళు ఏంటండి వేసే ఇంటికి వెళ్ళిపోయారు, వేగు చూడమని పంపిస్తాని. ఈ బైబిల్ అప్పుడప్పుడే చదువుతున్న వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, అంత విశ్వాసం లేని వాళ్ళకు అలా అనిపిస్తుంది. అందుకని యెహోవా గ్రంథంను మనం పరిశీలించి చదువుకోవాలి. అక్కడ ఏమని రాయబడి ఉంది? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనములో సమాధానముతో రాహాబే వాళ్ళను తన ఇంట చేర్చుకుంది అని. అంటే ఆ మాట అక్కడ ఉంటే హెబ్రీ పత్రిక 11:31లో కూడా సేమ్ రాహాబ్ అను వేశ్య ఈ వేగుల వారిని సమాధానం తన ఇంట చేర్చుకుంది అన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ జయిస్తున్న దేశాలన్నీ రాజ్యాలన్న సమాచారం అంతా కూడా ఈ యెరికో పట్టణంలో ఉన్న వారందరికి కూడా వినబడుతూ తెలుస్తూ ఉంది. ఆ విషయం ముఖ్యంగా ఈ రాహాబుకు తెలిసింది. ఆమె ఎప్పుడెప్పుడు వాళ్ళు ఈ రాజ్యం చూడడానికి వస్తారో, వేగు చూడకుండా అయితే ఒక్కసారే వచ్చి దీన్ని జయించరు, వేగు చూస్తారు. వేగు చూడడానికి వచ్చినప్పుడు నేను వాళ్ళని చేర్చుకొని వాళ్ళ ద్వారా నేను నా కుటుంబాలు మరణము తప్పించుకుంటాం వాళ్ళని అడుగుతాను అని ఈమె చక్కని నిర్ణయం చేసుకున్నట్లుగా మనకు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం, చదువుకున్నప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ దేశపు రాజు తప్పకుండా మరి భటులను పంపిస్తాడు, ఎవరైనా సంహరిస్తాడని ఆమె అర్థం చేసుకుని గబగబా మిద్దె మీదికి వెళ్ళి జమ్ము కట్టలో వాళ్ళను దాచిపెట్టి కిందికి వచ్చి ఆ బట్టలతో చెప్పింది. ఆ ఎబ్రీలు వచ్చింది నిజమే కానండి, ఎటు వెళ్ళారు నాకైతే తెలియదు. గవిని మూయబడక ముందుకే మీరు పరిగెత్తితే వాళ్ళకి దొరుకుతారు, మీరు పరిగెత్తండి అని చెప్పి వాళ్ళను జ్ఞానంగా మాట్లాడి పంపించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళా వీళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా నేను మిమ్మల్ని దాచిపెట్టినందుచేత, మీకు ఉపకారం చేసినందుచేత మీరు నాకు కూడా ఉపకారం చేయాలి, నాకు మాట ఇవ్వండి, ఒక ప్రమాణం చేయండి. ఏంటంటే నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వారి కలిగిన వారందరినీ మీరు
సావకుండా రక్షించాలి. ఎందుకంటే మీరు ఈ పట్టణాన్ని పట్టుకుంటారు, ఈ పట్టణాన్ని నాశనం చేస్తారు, ఇందులో ఉన్నదంతా నాశనం చేస్తారు, పిల్లలతో సహా పెద్దలను అందరినీ సంహరిస్తారు. మీ గురించి ఆయా స్థలాల్లో మీరు చేస్తున్నటువంటి ఈ జయిస్తూ స్వాధీనం చేసుకుంటున్న ఈ ప్రదేశాలన్నిటి గురించి సమాచారం మాకు వచ్చింది. మేము ఆ దేవాతి దేవుడు ఐగుప్తులో నుండి మొదలుపెట్టి చేస్తున్నటువంటి అద్భుతాల ఆశ్చర్య కార్యాలు మేము వింటున్నాం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడు లాంటి దేవుడు ఎక్కడ లేడు. ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు, అరణ్యయాత్రలో మిమ్మల్ని అద్భుతంగా పోషిస్తూ నీళ్ళిస్తూ నడిపించినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం, భయం కలిగింది మాకు విన్నప్పుడు. కాబట్టి నేను అడుగుతున్నానయ్యా, మీ ముందు ఎవడు నిలవజాలడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ ఇక ఎప్పుడైతే నాయకత్వం వహించాడు, దేవుడు తన్ని ఇక వీళ్ళు ఇశ్రాయేలులందరినీ కూడా వాగ్దాన దేశం చేర్చాల్సిన బాధ్యత నీదే అని చెప్పి ధైర్యపరిచారు. ప్రజలు కూడా మేము మీ మాట వింటామన్నారు. వెంటనే ఇక జయించాల్సిన వాళ్ళ ముందు ఉన్నది ఏంటంటే ఎరుకో. ఆ ఎరుకోకు వేగుల వారిని పంపించినప్పుడు వేగుల వారిని రాహాబను వేసి చేర్చుకోవడం, వాళ్లతో ఏ విధంగా మాట్లాడిందో మనం తెలుసుకున్నాం. ఏమని మాట్లాడుతుంది? అయ్యా, నేను మిమ్మల్ని దాచిపెట్టాను, ఆ రాజు పంపిన ఆ భటులకు నేను మిమ్మల్ని అప్పగించలేదు, కాబట్టి ఇప్పుడు నేను ఈ రోజు కొరకు ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆ దేవుడు, మీ దేవుడు ఎలాంటి వాడు, ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, ఆ ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడు, ఐగుప్తులో ఎన్ని అద్భుతాల ఆశ్చర్య కార్యాలు చేశాడు, అరణ్య యాత్రలో ఎన్ని అద్భుతాలు చేశాడు మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. మీ ముందు, మీ దేవుని ముందు ఏ మనిషి నిలవజాలడయ్యా అని చెప్పి, దయచేసి నేను చేసిన ఉపకారానికి నాకు కూడా ఉపకారం చెయ్యండి అన్నది. మేము వినినప్పుడు అన్నది అంటే మేమంటే ఈమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆయా ఊర్లో ఉన్న వాళ్ళు, అలాగే రాజు భటులు అందరూ విన్నారన్నమాట. కానీ అందులో నుండి తప్పించబడాలని, వాళ్ళను బ్రతిమలాడుకొని ప్రాణాలు దక్కించుకోవాలన్న ఒక ఆశ మాత్రం ఈ రాహాబను వేశ్యకే కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. వేశ్య ఇంట వీళ్లు దిగడం కాదు, మరలా నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు వివరంగా రాశాడు. ఏమని అంటే, వారిని సమాధానముతో తన ఇంట చేర్చుకొని వాళ్ళతో ప్రమాణం చేయించుకుంది అని. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే తప్పకుండా ఒక్కొక్కటి జయించుకుంటూ వస్తున్నారు కనుక ఈ ఎరుకోకు కూడా వాళ్ళు వస్తారు, ఈ ఎరుకోను కూడా జయిస్తారు, వీళ్ళు ఈ ఎరుకోను పట్టుకుంటారు. అలా పట్టుకున్నప్పుడు అందరినీ సంహరిస్తాడు, అందరినీ చంపేస్తారు. ఆ సత్యం మాకు గతములో మేము చాలా దేశాల్లో జరిగింది విన్నాం. కాబట్టి ఈసారి అలాగా వచ్చిన వాళ్ళతో నేను ఒక ప్రమాణం చేపించుకొని, మేము మాత్రం బ్రతకాలి, మా ప్రాణాలు బ్రతకాలి, మేము మా ఇంటి వారు బ్రతికే ఒక కార్యం జరగాలి, అందుకే నేను వాళ్ళని చేర్చుకోవాలని ఆ రోజు కొరకు ఎదురు చూస్తుందండి ఒక వేశ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యం చెప్తుంది. నిజంగా దేవుని గురించిన మాటలు, ఆయన యొక్క శక్తి, ఆయన అద్భుతాలు చేసిన ఆ విధానం, ఇవన్నీ చూసాం. తన ప్రజల ఎడల దేవునికున్న నిబద్ధత, నడిపించే విధానం, ఆ నాయకుని ఏర్పాటు చేసుకోవడం అన్ని కూడా విన్నప్పుడు ఇలాంటి దేవుడు నాకు కావాలి, నాకే కాదు అని చెప్పి ఇక వీళ్ళతో మాట్లాడుతుంది. ఏమని? నన్నే కాదయ్యా, నాకు మీరు చేసే ఉపకారం ఏంటంటే నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, వారి కలిగిన వారు అందరినీ కూడా రక్షించు, మీరు ప్రమాణం చేయండి అంటే, ఓకే, ఇప్పుడు నువ్వు మమ్మల్ని కిటికీ గుండా దింపావు కదా, ఈ కిటికీకే ఒక తొగరు దారం కట్టు, వాళ్ళందరినీ నీ ఇంట చేర్చుకో, ఒక్కడు కూడా గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు. అలా బయటికి వెళ్తే ఉత్తరవాదత్వం మాది కాదు, ఎవడైనా చచ్చిపోతే, కానీ లోపలుంటే మాత్రం ఒక్కరిని చనిపోకుండా మేము కాపాడతాం అని ఈ వేగుల వారిద్దరు కూడా ఆమెకు ప్రమాణం చేసే మాట చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ యెహోషువతో చెప్పారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువతో చెప్పినప్పుడు ఆ వేగు చూడడం ఎందుకు అంటే ఆ యొక్క వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, ఇశ్రాయేలుని గురించిన వాళ్ళ సాక్ష్యం ఏంటి, దేవుని గురించిన వాళ్ళ సాక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి. కనుక వ్యూహం లేకుండా, ఆ విషయాలు ఏమి తెలియకుండా, ఆ బలబలాలు తెలియకుండా ఎవ్వరు కూడా యుద్ధానికి వెళ్ళరా సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి గ్రహించాల్సింది ఏంటి అనంటే, మనం కూడా శత్రువు బలబలాలు ఏంటో మనం తెలుసుకోవాలి, శత్రువు యొక్క వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి, శత్రువుని ఎలా సంహరించాలో ఆ వ్యూహం ఏంటో దేవుని దగ్గర అడిగి మనం పొందుకోవాలి. ఆ జ్ఞానం మనకు రావాలి. యెహోషువ వేగుల వారిని పంపించే సంగతి అంతా తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెలుసుకున్నప్పుడు దేవుడు అతనికి ఒక మాట చెప్పాడు. ఎలాగంటే, మీరు మామూలుగా ఇప్పటిదాకా చేసిన యుద్ధాలు లాంటి యుద్ధాలు మీరు చేయొద్దు. మీరు ఏం చేయాలి అని అంటే, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు మందసమును 4 యాజకులు పట్టుకొని మోసుకొని పోతూ ఉండగా మీరు మందసాన్ని వెంబడించండి. మందసాన్ని వెంబడిస్తూ వెళ్ళండి. మీరు వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇద్దరేమో బూరలు యాజకులు కూడా మరి ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉండగా మీరు సర్వలోకనాథుని మందస్థాన్ని మీ ముందుకు వెళ్తూ ఉంటది. మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఏ యాజకులైతే ఆ మందసానికి దూరంగా ఉండాలి, ఆ బండి మోస్తున్నటువంటి యాజకులకు 2000 కోసుల మూరల అంత ఎడం ఉండాలి. అలా ఉంటేనే అది పద్ధతి అని దేవుడు చెప్పాడు. మీరు వెళ్తున్న త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు గనక చాలా ఆచితూచి అడుగులు వేయాలి, జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. ఒక్కటి తప్పు చేసినా మీరు నష్టపోతారన్నట్లుగా యెహోషువ దేవుడు చెప్పాడు, యెహోషువ వీళ్ళకి చెప్పాడు. ఎప్పుడైతే 4 యాజకులు ఆ యొక్క మరి మందసాన్ని ఎత్తుకున్నారు, ముందు నడుస్తూ ఉన్నారు, వాళ్ళకు 2000 మూరల దూరంలో మరి ప్రజలందరూ కూడా నడుస్తూ ఏమంటున్నారు, మరి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఇప్పుడు దాని వెనకాల మీరు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలి, ఆ వెనుక వెంబడిస్తూ మౌనంగా మీరు మీరు ఒకరోజు ఆ యొక్క మౌనంగానే మీరు ఆ యొక్క ఎరుకో కోటల గోడల చుట్టూ తిరిగి రావాలి. అవి ఎంత అండి, రథాలు పరిగెత్తేంత గోడలు అంటాయి. ఒక్కరోజు ఒక చుట్టూ తిరిగి రావాలి, 2వ రోజు 2 చుట్లు, 3వ రోజు ఇలా చెప్పి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఒకరోజు ఒకే చుట్టూ, 2వ రోజు 2 సార్లు అలా తిరగాలి మీరు అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమండి, ఎప్పుడైతే కేకలు వేస్తారో అప్పుడే ఎరుకో గోడలు కూడతాయని చెప్పాడు కదండి. ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారు, ముందు వీళ్ళు యోర్దాను దాటితే తప్ప ఎరుకో దగ్గరికి వెళ్ళరు కదండి. కాబట్టి యోర్దాను దాటే వరకు, ఆ ఎరికో కోటలు కూల్చే వరకు కూడా బహు జాగ్రత్తగా మీ ముందు నడుస్తున్న యాజకులను చూస్తూ యాజకులను మీరు వెంబడించాలి అని చెప్పారు. వేగు చూశారు, వచ్చారు, ఇక బయలుదేరారు. ఈ ఎరుకోకు వెళ్ళాలంటే ఏముంది, అడ్డం వచ్చింది, యోర్దాన్ నది అడ్డం వచ్చింది. యోర్దాన్ దాటితేనే కానీ ఎరుకోను స్వతంత్రించుకోలేరు. మరి యోర్దాన్ దాటే విధానం ఎలాగా, నేను చెప్తున్నాను కదా, మీరు అలా వెళ్ళండి అని చెప్పాడు. ఎలాగా, మిమ్మల్ని మీరు ముందు రేపు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు గనక అపవిత్రమైనది ఏది ముట్టక, అపవిత్ర పనులు చేయక మీరు పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకొని దేవుని మాట కోసం ఎదురు చూడండి. యాజకులు ఆ మందసాన్ని మోస్తూ వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళ వెనకాల వెళ్ళండి, 2000 మూరల ఎడం మీరు వెళ్ళాలి. వెళ్తూ ఆ నిబంధన మందసం ఎత్తుకున్న ఆ యొక్క యాజకుల అరికాళ్ళు యోర్దాను యొక్క ఆ నీళ్లకు తాకగానే ఎగువ నుండి పారుతూ వస్తున్నటువంటి యోర్దాను అక్కడికక్కడ ఆగిపోద్ది, ఇక్కడ కిందికి వెళ్ళిపోతాయి, మధ్యలో దారి వెళ్ళిపోద్ది, మీరు ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోండి అని అట్లా మీరు దాటాలి అని చెప్పాడు. ఎర్ర సముద్రమును దాటించిన విధానం వేరు, ఇప్పుడు ఇది దాటించే విధానం వేరు.
దేవుడు అద్భుతాలు చేస్తాడు కానీ అన్ని మూసలో పోసినట్టు అన్ని ఒక్కలాగే చేయడు, ఒక్కలాగే జరగదు. కాబట్టి ఆయా సమయాల్లో ఆయా రీతులుగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కొత్త నిబంధన కాలంలో కూడా ఒక గుడ్డివాణ్ణి ఒకలా కన్నులు తెచ్చాడు, ఇంకొక గుడ్డివాణ్ణి ఇంకొకలా కన్నులు తెచ్చాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు దాన్ని ఫాలో అవ్వడమే, విని ఆ విధంగా నడుచుకోవడమే. కానీ మరి అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేస్తున్నావు ఏంటి ప్రభు అని అడగడానికి ఎవరికి రైట్ లేదు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడు. ఆయన నమ్ముకొని మౌనంగా ఉండి ఆయనను వెంబడించడమే మన విధానం అవుతుంది. అని చెప్పినట్టు చేయడమే అవుతుంది తప్ప చెప్పినట్టు చేయడంలోని అద్భుతం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పినట్టు చేయకపోతే అద్భుతం జరగదు. మనకందరికీ తెలుసు, కానా వివాహంలో 6 రాతి బాణల్లో నీళ్లు పోస్తే అది ముంచి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. పొయ్యమంటే నీళ్లు పోశారు, ముంచమంటే నీళ్లు ముంచారు, తీసుకొని ప్రధాన దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళారు. చూస్తే ద్రాక్షారసం అయింది. లోబడే మనస్సులోనే, చెప్పినట్టు చేసే దాంట్లోనే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అదే మనం గుర్తు చేసుకోవాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు వీళ్ళు 2000 మూరల ఎడంగా ఇశ్రాయేల్ అందరు నడవాలి. అలాగే వీళ్ళు కూడా ఎలా నడవాలి? మందసమును యాజకులు మోస్తూ నడవాలి. మోస్తూ నడిచినప్పుడు ఆ యొక్క యాజకుల కాళ్ళు ఎప్పుడైతే సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసము యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగాని, యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్ళు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఏకరాశిగా నిలిచిపోయి 2 సైడ్లలో ఆరిన నేల ఏర్పడిందో, వీళ్ళు నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకే జనులు తమ గుడారంలోను బయలుదేరారు. ఎప్పుడైతే వాళ్ళు అలాగా ఇలా జరుగుద్ది అని చెప్పాడు దేవుడు, జరుగుద్దని చెప్పినట్లుగానే వీళ్ళు వెళ్ళారు. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఏమైంది? ఎప్పుడైతే వీళ్ళు దీన్ని మోసుకుంటూ వెళ్ళారో, మందసమును మోయు యాజకుల కాలు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతను దాదాపురము దగ్గర ఏకరాశిగా నిలిచింది. లవణ సముద్రమున రాబ సముద్రమునకు పారను బొత్తిగా ఆపబడ్డాయి. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్యన ఆరిన నేలను స్థిరముగా నిలబడ్డారు. యోర్దాను దాటుట తొదముట్టు వరకు ఇశ్రాయేల్ అందరూ కూడా ఆరిన నేల మీదనే నడిచిపోయారు. వీరు ఆలిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళాలి, ఆవలి ఒడ్డుకు చేరాలంటే మందసం మోస్తున్న యాజకులు స్థిరంగా నిలబడిపోవాలండి. ఇన్ని లక్షల మంది దాటేదాకా మందసాన్ని భుజాల మీద మోస్తూ అలాగే అక్కడ స్థిరంగా నిలబడాలి. ఆ యొక్క నీరు యోర్దాను నదిలో అనంటే మాటలు కాదండి. అందుకే యాజకులకు మనం ఎందుకు భయపడతాం? యాజకులకు మనం ఎందుకు లోబడతాం? యాజకుల మాట ఎందుకు మనం శిరోధార్యంగా ఎంచుకుంటామంటే అందుకే దేవుడు యాజకులను నియమించుకున్నాడు. వారి భుజముల మీద మోసే అది యోర్దాన్, అది క్షమించండి, మందసం ఉంది, కరుణాపీఠం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జెపిబాబు ఒక చక్కని పాట రాశాడు. ఇరుకులో విశాలత కలుగ చేయువాడా, ఇరుకున పడి ఉంటిని ఏమించవా, విడిపించవా అని పాడుతూ, యోర్దాను దాటుట నాకే మేలు, మధ్యలో నిలుచుట జనులకు మేలు. హల్లెలూయా. ఇప్పుడు నేను నిలబడితే జనులంతా ఆవలి ఒడ్డుకి వెళ్తారు. కానీ నా భుజాలు బరువుతో, కాళ్ళు స్థిరంగా నిలబడ్డం నొప్పితో ఉంటది. ఇప్పుడు నేను ఆవలి ఒడ్డుకి వెళ్తే ఈ జనులు ఏమైపోతారు? యోర్దాను
ఆ యొక్క కావలి ఎత్తుకొని నేను మందసం ఎత్తుకొని మా అరికాలు తగలగానే నీళ్ళు ఆగిపోయినాయి కదా, ఇక మేము చకచక ఒడ్డుకు వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. దేవుడు మాకు చెప్పినట్లు మేము చేయాలి, కానీ ఈ భారం బరువు మేము మోయాల్సిందే. మధ్యలో నిలబడుట జనులకు మేలు, యోర్దాను దాటే మాకు మేలు, నిలిచి ఉందున దాటిపోదున ఏమి తోచకున్నది స్వామి. నేను జనులను నడిపించాల్సిన మేము కూడా వెళ్ళాలి, కానీ ఈ బరువు మోచుటకు మాకు శక్తి దయచేయి, ఈ భుజాల మీద ఈ భారం మోయటకు మాకు శక్తి దయచేయమని యాజకులు పాడుతున్నట్లుగా జఫన్య గారు ఒక చక్కని పాట రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యాజకులు అలాగే స్థిరంగా లక్షల జనం ఆవలి ఒడ్డుకు చేరు వరకు వీళ్ళందరూ స్థిరంగా నిలబడిపోయారు. ఆరిన నేల మీద దాదాపు 40 లక్షల జనం ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయారండి. వీళ్ళు అందరూ వెళ్ళాక వీళ్ళు కూడా ఆవలి ఒడ్డుకు వెళ్ళారు. ఆవలి ఒడ్డుకు వెళ్ళక ముందే దేవుడు చెప్పాడు, మీరు గబగబా వెళ్ళిపోయి ఆ యోర్దాను నది 4వ వచనం ఇక మీదట చదువుతున్నా, గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి మీరందరూ కూడా త్వరగా లోపలికి వెళ్ళిపోయి ఎక్కడైతే మందసం పట్టుకొని నిలబడ్డారో ఆ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కొక్కడు ఒక రాయిని తీసుకుని బయటికి రండి అని చెప్పారు. రాయి తీసుకొని వచ్చి పెట్టి అక్కడ మీరు ఒక చోట పెట్టండి. ఈ రాళ్ళు ఎందుకని పిల్లలు అడిగితే, మీ పిల్లలు మీరప్పుడు ఫలాని రోజున ఫలాని రీతిగా ఫలాని విధంగా యోర్దాను దేవుడు మరి పాయలు చేశాడు, అద్భుతంగా మేము బయటికి నడిచి వచ్చామని మీరు చెప్పాలి అని చెప్పి ఆ రాళ్లను తెప్పించాడండి. ఆ రాళ్ళు కూడా తేవడం అయిపోయిన తర్వాత ఈ యొక్క యాజకులు ఆవలి ఒడ్డుకు నడవగానే పైకి ఎక్కగానే మరలా సముద్రం కలిసిపోయినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక్కరు కూడా లేకుండా అందరూ కూడా ఆవలి ఒడ్డుకు చేరారని, మరలా యోర్దాను కలిసిపోయిందని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మరి ఇశ్రాయేలీలను నడిపించే విధానం ఇప్పుడు ఎవరి భుజాల మీద ఉంది అంటే యెహోషువ భుజాల మీద ఉంది. దేవుడు చెప్పినట్లల్లా ప్రతిదీ ఒకటి లాగా ఉండదు. చూడండి, బండను అక్కడ కొట్టమన్నాడు, ఇక్కడ మాట్లాడమన్నాడు కదా. కాబట్టి దేవుడు ఆయన స్టైల్, ఆయన విధానం, ఆయన ఈ వ్యూహం ఆయనది, నడిపించేవాడు ఆయన. ఎలా చెప్తే అలా నడవాలే కానీ ఒకసారి చేసింది మళ్ళా చేస్తాం అలాగే చేయమంటాడులే అని ఎప్పటికీ అనకూడదు. అందుకని ఒకసారి విన్న దాని మీద ఆధారపడినందు చేత మోషే వెళ్ళలేకపోయాడు. అరణ్యములో మరి యోర్దాను దాటి వెళ్లాల్సిన వాళ్ళు, నడిపించాల్సిన ఈ నాయకుడు యోర్దాను యువతలే ఆ యొక్క తిస్కా కొండ మీద మరణించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం మొన్ననే. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎప్పుడో విన్న మాటల మీదనే ఆధారపడకూడదు. ఎప్పటికప్పుడు ఆయన మాటలు మనం వింటూ, ఎప్పుడు ఏం సెలవిస్తే దాన్ని చేస్తూ, ఏది ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ నెరవేరుస్తూ మరి చాలా జాగ్రత్తగా మనం భూమి మీద మసలుకోవాలి అని ఈరోజు పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. నా యెహోషువ నాయకత్వంలో మొట్టమొదటి అద్భుతమైన కార్యం ఏంటంటే యోర్దాను చీల్చబడడం. అప్పుడు యెహోషువ మోషే కాలంలో సముద్రం చీల్చబడింది, ఎర్ర సముద్రం. ఎలా అంటే మోషే కర్రను చూపిస్తేనే చీల్చబడింది. ఇక్కడేమో యాజకులు మందసాన్ని మోస్తూ వారి అరికాలు నీళ్లకు తాకగానే ఎగువ నుండి పారుతున్న నీరు అవతల పక్క ఆగిపోతుంది, దిగువ నీళ్లు దిగువకే ఆగిపోతాయి, మధ్యలో దారి ఏర్పడుతుంది. మీరందరు నడిచి అవతలికి వెళ్ళాలి. వారందరూ నడిచి వెళ్ళు వరకు యాజకులు అలా నిలబడి తీరాల్సిందేనని దేవుడు చెప్పాడు. అలాగే మందస్సాన్ని ఎత్తుకొని బరువైన మందస్సం భుజముల మీద మోస్తూ వాళ్ళు అలాగే నొప్పి వచ్చిన ఓపికతో భరించాలి. అందుకే మరి అపోస్తలుడైన పౌలుతో దేవుడు అంటే, నువ్వు నామమును ధరించడమే కాదు, బాప్టిజం ద్వారా నువ్వు నామాన్ని ధరించావు, నా నామాన్ని, ఇప్పుడు నా నామాన్ని నువ్వు భరించాల్సి ఉంది అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు యేసయ్య నామాన్ని ధరించాలి, యేసయ్య నామాన్ని భరించాలి.
భరించుట వలన నీకే కాదు అనేకులకు ప్రయోజనకరమని మేలుకరమని యెహోషువ ఉదంతం యెహోషువ ద్వారా జరిగించిన యాజకులు మందసాన్ని ఎత్తుకొని నడిచే ఈ ఉదంతం మనకు నేర్పిస్తుంది. కనుక బాప్టిజం తీసుకున్న మనం అందరం కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఆ తర్వాత ఆయనను భరించే వారం కూడా ఉండి సకల జనులకు మార్గాన్ని సరళం చేసే వారంగా మన వెనక సకల జనులు దేవుని రాజ్యం చేరినట్లుగా వారిని నడిపించే వారంగా మనమందరము ఉండాలి అని ఈరోజు ఒక చక్కని పాఠాన్ని దేవుడు మనకు నేర్పించాడు. యెహోషువ నాయకత్వంలో నడిచిన ఇశ్రాయేల్ అందరూ ధన్యులై ఉన్నారు. మనము కూడా ఆ ధన్యత కలిగిన వారంగా నాయకుడిని చూస్తూ నడిపించే విధానం మారినా సరే దేవుడు ఎప్పటికప్పుడు ఏం చెప్తే అదే చేయాలి తప్ప ఎప్పుడూ విన్న మాట మీద నీవు ఆధారపడకూడదు, దానిని అనుసరించకూడదు, అదే శిరోధార్యంగా ఎంచకూడదని. ఎప్పుడు మాట అప్పుడే శిరోధార్యం, ఎప్పుడు మా ఆజ్ఞ అప్పుడే అనుసరించి కానీ ఆయనకి ఇష్టమైన వారంగా ఆ యొక్క నిత్య రాజ్యం చేరే వారంగా మనమందరము ఉండడానికి దేవుడట్టి కృపను మనకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్న దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు చెప్పినట్లుగా రాళ్ళన్నీ ఒడ్డుకు తెచ్చారు. ఒడ్డుకు తెచ్చా ఒడ్డు మీద ఆ యొక్క 12 గోత్రాలు 12 రాళ్ళు అక్కడ పెట్టారు. ఎందుకు ఈ రాళ్ళు అని అడిగితే జరిగిన విషయాలన్నీ మీరు చెప్పాలని చెప్పారు. అది మీకు ఆనవాలని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను మన పిల్లల కన్నుల ఎదుట కొన్ని పనులు మనం చేస్తే ఇవేమిటి అని వారు అడిగితే నువ్వు సాక్ష్యం చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది, అది చెప్పడం కుదురుతుంది. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా కొన్ని పనులు మనము చేసి తీరాలి. పస్కా బలి పశువులు కూడా చేయమని చెప్పాడు దేవుడు. పస్కాను మీరు ఆచరించమని చెప్పాడు దేవుడు. ఎందుకని అనంటే ఇది ఎందుకమ్మా ఇలా చేస్తున్నారంటే స్టోరీ మొత్తం చెప్పాల్సి అవసరం ఉంటుంది. అలా మీ పిల్లలకు అది చెప్పాలి, అది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, ఏం చెప్తున్నాము, విధులు అనుసరిస్తూ ఈ విధులు ఎందుకు అనుసరిస్తున్నావో చెప్పాల్సిన బాధ్యత భారం మన మీద అందరి మీద ఉంది. అలాగే మనము చేస్తూ ఆయన మాట తూచా తప్పక పాటిస్తూ విధులను ఆజ్ఞలు గైకొంటూ ఈ యాత్రను మనము కొనసాగిద్దాం. ఇశ్రాయేల్ అందరికీ ఒకే విధానం, ఒకే పద్ధతి, ఆ పద్ధతి మనము అనుసరిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా.